హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఊహించిన శుభవార్త రావడం జరిగింది. ఇక నుండి ఒకేసారి 3 సిలిండర్ల డబ్బులు మీరు బుక్ చేసుకోకుండానే ముందుగానే డబ్బులు మీ అకౌంట్లో విడుదల చేయబోతున్నారు. అంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఈ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా, అలా కాకుండా ఒకేసారి 3 సిలిండర్ల డబ్బులు రూ. 2600 విడుదల చేయబోతున్నారు. అలాగే చాలామందికి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదు కదా, సో పడని వాళ్ళకి ఎప్పటి నుంచి పడతాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అనేది చాలా ముఖ్యం. కట్టెల పొయ్యి మీద ఇప్పుడు దాదాపు ఎవరు వంట చేసుకోవడం లేదని చెప్పుకోవచ్చు. అంటే సిలిండర్పై ఏ స్థాయిలో ఆధారపడ్డారో అర్థమవుతుంది. అందుకే సిలిండర్ రేట్లు కూడా నానాటికి పెరుగుతూనే వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వాలు ప్రజలకు సబ్సిడీ మీద సిలిండర్లు అందిస్తున్నాయి. తెలంగాణలో అయితే రూ. 500కే సిలిండర్ లభిస్తుంది. ఇక ఏపీలో అయితే ఉచితంగానే సిలిండర్ పొందవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ విధానంలో కొత్త మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సాధారణంగా అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని గమనిస్తే రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగానే లభిస్తాయి. అంటే 4 నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. మొదటి గ్యాస్ సిలిండర్ అక్టోబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు బుక్ చేసుకోవాలి. రెండో ఎల్పిజి సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు బుక్ చేసుకోవచ్చు. ఇక మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ జూలై 1 నుంచి నవంబర్ 31 వరకు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానమే అమల్లో ఉంది. అయితే ఇకపై కొత్త విధానాన్ని తీసుకురావాలని ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ముందుగానే దీపం పథకం కింద డబ్బులు చెల్లించాలని భావిస్తుంది. ఇది కూడా మంచి నిర్ణయమే అని చెప్పుకోవచ్చు. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రజలు తమ డబ్బులతోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రూ. 911 పెట్టి బుక్ చేసుకోవాలి. అటుపైన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 48 గంటల్లో మీ డబ్బులు మళ్ళీ తిరిగి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. ప్రస్తుతం ఇలా కొనసాగుతూ వస్తుంది. అయితే కొంతమంది లబ్ధిదారులకు ఈసారి అంటే రెండో విడత సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు తిరిగి అకౌంట్లో పడలేదని విమర్శలు వచ్చాయి. ప్రభుత్వము కొత్త విధానాన్ని అమలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీము లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో సిలిండర్ బుక్ చేసుకున్న కన్నా ముందే నగదు చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. సంవత్సరంలో ఉచితంగా అందించే 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల డబ్బులను ఒకేసారి చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంటే ప్రస్తుతం సిలిండర్ ధర 911గా ఉంది. 3 సిలిండర్లకు అంటే 2733 అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూ. 47 తీసేస్తే దాదాపుగా రూ. 2600 ఒకేసారి రావచ్చు. కాగా ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.